సో ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగా పడుతుందండి. అంటే ఇప్పుడు ఒక చిన్న మాట ఉదాహరణ నేను తీసుకోకూడదేమో కానీ పర్లేదు, ఆన్ కెమెరా ఐ హావ్ టు టేక్. చెప్పండి. సొంత తల్లి చీ కొట్టింది, చెల్లి చీ కొట్టింది, ఏమో కుటుంబ సభ్యులు ఏమంటారు కనబడుతుంటే, ఆయన కోసం 2019లో పనిచేసినటువంటి 3 కీలక వ్యక్తులు వీళ్ళు. ఎవరు? ఆయన తల్లి, ఆయన చెల్లి, ప్రశాంత్ కిషోర్. చీకొట్టలేదే నాకు తెలిసినంత వరకు. ఎక్కడ కనిపించలేదే వీడియో సందేశం. షర్మిల గారు వీడియో సందేశాలు చాలా వస్తాయి మేడం, నేను కూడా ఒకటి తయారు చేసి వీడియో సందేశం బయటకి ఇవ్వచ్చు. ఏ సందర్భంలో ఉన్నదో అన్నది తీసుకొచ్చి దానికి అక్కడ పెట్టచ్చు. ఒక్క నిమిషం కిషోర్ గారు, పోనీ చీ కొట్టలేదనే మాట. ప్రశాంత్ కిషోర్ దీంట్లో ఆయనకి సంబంధం లేదు కదా. ఏంటి దానికి? 2019లో ఎవరు చేశారు సార్ ప్రచారం? ఎవరు చేశారు? ఆయన ప్రశాంత్ కిషోర్ వచ్చి ప్రచారం చేయలేదు. ఎవరు చేశారు? వ్యూహకర్త. మరి ఎట్లా అనుకుంటే మీకు వ్యూహకర్త 2024 వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. కాదన్నా అవదన కాదన్నా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు మరి టీడీపీ గురించి? టీడీపీ గురించి ఎక్కడ మాట్లాడాను? మనం వచ్చి కూర్చుని మాట్లాడాలి. నేను అంటే ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? మరి అదే చెప్తున్నా, మీరు ఒకరికి వేసేటప్పుడు వాళ్ళు కూడా వేస్తున్నారు, ఇదే రకంగా వేస్తున్నారు. అంతా సోషల్ మీడియాలో జరిగేది అదే. నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే నేను ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ని సమర్థించట్లేదు. నేను మీకు మళ్ళీ చెప్పాను, ఇదివరకు కూడా చెప్పాను. మీరు ఒకళ్ళు అన్నారు, దానికి ఒక్క నిమిషం లేదు, ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులకి కారకులు జగన్మోహన్ రెడ్డితో సహా ఇంకొంతమంది ఉన్నారు. అందులో షర్మిల, విజయమ్మ, ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ ఈక్వల్ భాగం ఉంటుంది వాళ్ళకి. తప్పుడు ప్రచారాలను తీసుకెళ్ళడం, కులాల పరంగా, మతాల పరంగా చాలా చేశారు వాళ్ళు. అండ్ ఆల్సో ఇన్ని చేసినప్పుడు నేను ఎందుకంటున్నా అంటే, నాకేం వాళ్ళ మీద ఏమి పాజిటివ్ కార్నర్ లేదండి. నేను ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, ఏమన్నా కానివ్వండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అవడానికి కారణం వాళ్ళే, అందులో డౌట్ కూడా లేదు. నేను అది కూడా చెప్తాను మీకు, అది కూడా చెప్తానండి మీకు. కానీ ఇవాళ అలాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి, అవును మేము ఆ రోజున తప్పు చేసాం, రైట్, ఈ మనిషి తప్పుడు మనిషి అని వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి. ద క్రెడిబిలిటీ ఆఫ్ ది పర్సన్ ఇస్ గాన్. ఇప్పుడు మీరు అంటున్నారు విజయం అగేన్స్ట్ గా వెళ్ళలేదు కదండి అని అంటే, 2019లో ప్రచారం చేసిందిగా. మరి ఇప్పుడు ఎందుకు ప్రచారం చేయాల? ఎందుకు అమెరికా పోయి కూర్చుంది? పోనీ కూతురికి ఒక వీడియో సందేశం పంపించింది కదా. కడప జిల్లా ప్రజలందరూ కూడా మా అమ్మాయిని, కడప పార్లమెంట్ ప్రజలందరూ కూడా మా అమ్మాయిని గెలిపించడం సందేశం పంపించిందిగా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఒక వీడియో సందేశం పంపించలేదు? సరే, అయితే అంటే రాజకీయ కోణంలో చూస్తే అట్లాగే ఉంటాయి. కూతురు మీద ఉన్న ప్రేమ బట్టి అలా ఎందుకు అనుకోవాలి? ఇంకేమనుకోవాలి? అలా మీరు దాన్ని ఆ రకంగా వక్రీకరిస్తే నేనేం చేయలేదు. కిషోర్ గారు, ఇప్పుడు నేను అసలు కూతురు కొడుకు తీసుకురాలేదు. మీరు తెస్తేనే నేనేమన్నాను? తను విజయమ్మ గారు అప్పుడు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు, ఇప్పుడు గౌరవాధ్యక్షురాలుగా లేరు. తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? కడప పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా షర్మిలని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు అభిమానించి ఆమెను గెలిపించండి అని. సో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి అని కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగారు కదా మీరు 2019లో. మరి వాళ్ళు ఎందుకు అతనికి సపోర్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు? నేను ఎందుకు అంటున్నా అంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళ మీద నాకు ఏ విధమైనటువంటి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ రోజున ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు మనకి ఎప్పుడు కనపడలేదు. షర్మిల గారు కూడా ఏ రోజున కనపడలేదు. అమరావతి రైతుల మీద దాష్టికాలు జరిగినప్పుడు కనపడలేదు. ఆడపిల్లలు అదృశ్యమైనప్పుడు కనపడలేదు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కనపడలేదు. చంద్రయ్యని చంపినప్పుడు కనపడలేదు. సుధాకర్ని చంపినప్పుడు కనపడలేదు. సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు కనపడలేదు. మళ్ళీ అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు కనపడలేదు. వీళ్ళు ఎప్పుడు కనపడలేదు. కానీ ఇవాళ వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ వచ్చి మేము ఉన్నాం అని అంటే వినడానికి ఆయన ప్రజలు పిచ్చివాళ్ళ? కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు జనంలో వెళ్తాయి కదా. సేమ్ పీపుల్ హు క్యాంపెయిన్ ఫర్ జగన్. నేను అనేది అది, జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి. ఆ రోజున సార్ రాష్ట్రం అంతా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారా? అడుక్కోలేదా? అడుక్కున్నారు కదా. ఐఎమ్ స్టికింగ్ టు మై పాయింట్. సో డెఫినెట్ గా ఇవాళ రోజున ఇప్పుడు ప్రతిదీ, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తున్నారు అంటే, మరి విజయమ్మ కూడా పనిచేస్తుందా, షర్మిల కూడా పనిచేస్తుందా? అంటే మిమ్మల్ని తప్పుగా చూపించిన ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పనిచేస్తున్నట్ట. మీరు తప్పులు చేస్తే ప్రజలు తప్పులు చూపిస్తారు. మీరు అంత మంచి వాళ్ళు అయితే మీ చెల్లి నీతోటే ఉండేది కదా. మీరు ఎంత మంచి వాళ్ళు అయితే మీ అమ్మ నీతోటే ఉండేది కదా. నీకే క్యాంపెయిన్ చేసేది కదా. కడపలో నీ క్యాండిడేట్ ని ఓడించి కూతురు ఎందుకు గెలిపించమని చెప్తుంది?
పోనీ అక్కడ ఒక చోట కూతురు మీద ప్రేమ ఉందనుకుందాం, మిగతా రాష్ట్రం అంతా కూడా కనీసం ఇక్కడ ఒక చోట మా అమ్మాయిని గెలిపించండి, మిగతా అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి మనుషులు సరే మేడం, ఇప్పుడు గెలిపించండి. ఆ సబ్జెక్టే తీసుకుంటే ఇంకా లోతుల్లోకి వెడితే చాలా ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ కిషోర్ గారు. ఎందుకంటేనంటే అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, వీఆర్ నోబడీ దాంట్లో టు కంటెస్ట్ టు కమెంట్ ఆన్ దట్. కానీ ఇవాల్టి రోజున ఆ మాట కూడా మేము ఎందుకు మాట్లాడామంటే, వాళ్ళు కొట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆపదించాడా లేదా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడా లేదా? కొట్టుకున్నది నువ్వు చెల్లెలు, ఆస్తుల కోసం కొట్టుకున్నారో అధికారం కోసం కొట్టుకున్నారో మీరిద్దరు కొట్టుకున్నారు, మధ్యలో మాకేం సంబంధం? ఫేర్ పాయింట్. రైట్. మీరు మా మీద వేలెత్తి చూపిస్తాం, మేము ఊరుకుంటామా? అసలు మొత్తం లెక్క పెట్టిస్తాం, నీ తప్పులన్నీ లెక్క పెట్టిస్తాం. ఎందుకు ఊరుకుంటాం? మేము తప్పు చేయనప్పుడు మా మమ్మల్ని వచ్చి ఎత్తుపడుస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం సార్? అసలు జోస్న గారే ఎదుర్కొంటే తప్పు పెడితే ఆవిడ అసలు ఊరుకోరు. I'm telling you, we have nothing to do with Sharmila. Yes. She's again another contestant for us. మా ఆపోజిట్ పార్టీలో ఉంది తను. అనవసరంగా ఏంటో చంద్రబాబు నాయుడు గారు సరే ఎంత వర్స్ట్ కల్చర్ తెలుసా అనంత్ గాని జగన్మోహన్ రెడ్డి గారు. ఎటైర్ మీద పసుపు రంగు చీర కట్టుకుని వెళ్ళింది, ఎవడన్నా మాట్లాడతాడండి అట్లాగా? అది మాట్లాడారు, లేకపోతే సార్ నిజంగా మీకు కావాలంటే అమ్మా ఆ డైరెక్ట్ లైవ్ వీడియో చూపించండి అమ్మా కిషోర్ గారికి. ఈ వీడియో పక్కన లైవ్ వీడియో పక్కన ఏదైనా సరే మళ్ళీ మీ పార్టీ టీడీపీనే రావాలని మీరు కోరుకుంటారు, ప్రజలు కోరుకుంటారు అని సరే, ప్రజలు కోరుకుంటారు. సో మళ్ళీ వీడియో మీరు చేసే టైంకి ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరెవరు వేశారు, ఏ రకంగా వేశారు, ఇప్పుడే క్లారిటీ ఉందా? అప్పటికి కొంచెం ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తాయి కాబట్టి సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడదాం. మీరన్న మహిళలు ఓటేశారా, లేకపోతే ఇంకెవరెవరు ఓటేశారు, వాళ్ళు వేసిన ఓటు మీకే వేశారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారా? ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ద్వారా మొత్తం అంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అవకాశం వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.